మీరు తీసుకున్న విపరీతమైన టెన్షన్ మీ బుర్రకే కాదు మీ గుండెకు కూడా ప్రమాదకరమని మీకు తెలుసా? నేను మీ డాక్టర్ ఆనందరాజ్, అభిషేక్ హాస్పిటల్, సిద్దిపేట. ఈ రోజుల్లో ప్రతి సమస్యకు విపరీతంగా స్ట్రెస్ గురవడం కామన్. ఎప్పుడైతే మీరు స్ట్రెస్ తీసుకుంటారో మీకు శ్వాస తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా అవుతుంది. మీరు గమనించే ఉంటారు, కొంచెం మీ హార్ట్ కూడా ఎక్కువ కొట్టుకుంటుంది. దీనికి కారణం బాడీలో 2 హార్మోన్స్, కార్టిసాల్, అడ్రినలిన్. సో ఎప్పుడైతే ఇలా ఈ హార్మోన్స్ రిలీజ్ అవుతాయో బీపీ పెరుగుతుంది, రక్తనాళాలు స్టిఫ్గా అవుతాయి, గుండె డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మెడిటేషన్ చేయాల్సి వస్తుంది. చేస్తే మీకు బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. స్ట్రెస్ అనేది దీర్ఘకాలికంగా కంటిన్యూ అవుతే ఈ కార్టిసాల్, అడ్రినలిన్ అనే హార్మోన్స్ రిలీజ్ అయ్యి గుండెకు దీర్ఘకాలికంగా డ్యామేజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా స్ట్రెస్ తగ్గించుకునే మార్గాలు చూసుకోవాల్సి వస్తుంది. దాంట్లో మెడిటేషన్ కంపల్సరీగా చేయవలసి వస్తుంది. రోజుకు 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి. నవ్వడం అలవాటు చేసుకోండి. దానివల్ల గుండెపై ఉన్న భారం, స్ట్రెస్ తగ్గుతుంది. మానసిక ప్రశాంతత మించిన మందు లేదు. మీ గుండె సంరక్షణ కోసం సిద్దిపేటలోని అభిషేక్ హాస్పిటల్ ఎప్పుడూ మీ తోడుగా ఉంటుంది.